నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. 2024 లోక్సభ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ కూటమి గత ఎన్నికలతో పోల్చితే భారీగా సీట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో ప్రతిపక్ష ఇండియా కూటమి ఊహించని స్థాయిలో సీట్లను సాధించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అధికారంలోకి రావాలంటే మిత్రపక్షాల మద్దతు తప్పనిసరిగా మారింది. ఈ క్రమంలోనే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా, ఎన్డీఏ కూటమిలోని పార్టీలను తమ కూటమిలో కలుపుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయి. అయితే ఇదే ప్రశ్నను రాహుల్ గాంధీని మీడియా అడగ్గా ఆయన బదులిచ్చారు. ఈ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మెజార్టీ మార్కును అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమిలోని పార్టీలతో కలిపి మ్యాజిక్ ఫిగర్ను దాటేసింది. అయితే ఇప్పుడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీకి కొత్త భయం పుట్టుకుంది. ఎన్డీఏ కూటమి నేతలు అక్కడ హ్యాండ్ ఇచ్చి ఇండియా కూటమిలోకి వెళ్తారనే వారిని బుజ్జగించే పనిలో పడింది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధిక స్థానాలు గెలుచుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి మాట్లాడారు. ఇక కూటములు ఈజీగా మార్చే బీహార్ ముఖ్యమంత్రి జేడీయూ అధినేత నితీష్ కుమార్ను బీజేపీ అధిష్టానం ఎప్పటికప్పుడు కనిపెడుతూ ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని బీజేపీ మిత్రపక్షాలను తమ వైపు ఆకర్షించి ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అని మీడియా అడిగిన ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సమాధానమిచ్చారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి ఉంటుందా లేక ప్రతిపక్షంలో ఉంటుందా అని డిసైడ్ చేసేందుకు కూటమిలోని ఇతర పార్టీలతో చర్చించాలని చెప్పారు. ఈ క్రమంలోనే బుధవారం ఇండియా కూటమిలోని పార్టీలతో సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. ఆ సమావేశంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. కేంద్రంలోని ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీలతో మాట్లాడుతోందని చెప్పారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై ఇప్పుడు తన వద్ద సమాధానం లేదని, బుధవారం వరకు జరిగే కీలక భేటీలో దానిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. తాజాగా వచ్చిన ఫలితాలపై స్పందించిన రాహుల్ గాంధీ బీజేపీపై తాము ఈ పోరాటం చేశామని చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యవస్థలపై, నిఘా వ్యవస్థలపై యుద్ధం చేశామని వెల్లడించారు. అనేక రకాల కేంద్ర సమస్యలను నరేంద్ర మోదీ, అమిత్ షాలు బెదిరించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షించడం కోసం, ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఇండియా కూటమి పోరాటం చేసిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే దేశ ప్రజలు, ఇండియా కూటమి నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రాహుల్ గాంధీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బలంగా పోరాడారని చెప్పారు. నరేంద్ర మోదీ ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీలకు వ్యతిరేకంగా తాము పోరాడుతున్నామని వెల్లడించారు. న్యాయ వ్యవస్థ, రాజ్యాంగ పరిరక్షణ కోసమే పోరాటం జరిగిందని చెప్పుకొచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడానికి చేతులు కలిపినందుకు ఇండియా కూటమి పార్టీలకు ధన్యవాదాలు చెబుతున్నా అని చెప్పారు. బీజేపీ దేశాన్ని పరిపాలిస్తున్న తీరు ప్రజలకు నచ్చలేదని, నరేంద్ర మోదీకి ఇది పెద్ద సందేశమని రాహుల్ గాంధీ తెలిపారు.